ఇప్పుడు బీజేపీ శాసనసభ్యుడు చెప్పిండు. నా ఉద్దేశంలో తెలుగు కవిత్వానికి ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో పేరుగాంచి మంచి మంచి పాటలు రాశాడు. ఇప్పుడే కోడి రామకృష్ణతో కూడా నేను షేర్ చేస్తే, నా ఉద్దేశంలో ఆయన పేరు మీద పర్మనెంట్గా సి నారాయణ రెడ్డి ఏది కవిత్వ అకాడమీ, సి నారాయణ రెడ్డి అకాడమీ అని, సాహిత్య అకాడమీ అని పేరు పెట్టి ముఖ్యమంత్రి గారు పర్మనెంట్గా సి నారాయణ రెడ్డి గారు చేయాలని మా కోరిక. దీంతో కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది. కోడి రామకృష్ణ గారు చాలా సంతోషపడ్డారు. అదేవిధంగా వేణుగోపాల్చారి కూడా నేనే చెప్పాను, అయ్యా నువ్వు అడ్వైజర్ ఉన్నావు, మళ్ళీ మేము చెప్తే ముఖ్యమంత్రి గారు వేరే విధంగా అనుకుంటాడు, నువ్వు జర గట్టిగా చెప్పురా బాబు, తర్వాత మేము కూడా చెప్పామని చెప్పాము. సాహిత్య అకాడమీ పర్మనెంట్గా జీవితాంతం జనరేషన్లో సి నారాయణ రెడ్డి గారి కవిత్వం వచ్చే తరం వారికి తెలియాలి, వారు కూడా అలాంటి కవిత్వాన్ని రాయడానికి పూనుకోవాలనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు చాలా దురదృష్టం. సాహిత్యానికే తండ్రి లాంటి ఆయన కోల్పోయాం. నా ఫస్ట్ పిక్చర్ నుంచి ఇంట్లో రామి నుంచి తరంగిణి దాకా నా జీవితానికి శ్రీకారం చుట్టారు. నా ఎన్నో సినిమాల హిట్స్కి ఆయన పాటలే కారణం. ఆయన ఎప్పుడు రాసిన కథ, చరిత్ర, క్యారెక్టర్ ఈ మిస్ అవ్వకూడదు. నారాయణ రెడ్డి గారు పాట రాశారంటే దానికి కథ ఉండాలి, సాహిత్యం ఉండాలని కోరే మనిషి. ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలి. ఆయన కుటుంబానికి నా సానుభూతి.